కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఎగిరే పక్షిరాజై సియోనుకు ఎగిరిపో, వీచే గాలివోలే శుద్ధాత్మతో సాగిపో. ఎగిరే పక్షిరాజై సియోనుకు ఎగిరిపో, శుద్ధాత్మతో సాగిపో. సంఘమా వధువు సంఘమా, సంఘమా వధువు సంఘమా, మందల జాడలను ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 93వ రోజు, ఏప్రిల్ 3వ తేదీ. అంశము: మనము దేవుని పక్షిరాజులము. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. కీర్తనలు 103వ అధ్యాయము 5వ వచనము. పక్షిరాజు యవనము వలె నీ యవనమును కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఈ గొప్ప పక్షిరాజును గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. ఈ రాత్రి నేను దీనిని దేవుని వారసత్వంతో పోల్చబోతున్నాను. కేవలం పాలస్తీనాలోనే 40 రకాల పక్షిరాజులు ఉన్నాయని నేను చదివాను. పక్షిరాజు అనే పదానికి అర్థం ముక్కుతో ఆహారం తినిపించేది అని. ఇది దేవుని గురించి చాలా అందమైన పోలిక. దేవుడు తన పిల్లలకు తన నోటితో, తన వాక్యంతో ఆహారంను పెట్టి పోషిస్తాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి తన చిన్న పక్షిరాజు పిల్లలను తన వాక్యపు ఆహారంతో పోషించే పక్షిరాజు ఆయనే. నేను వాక్యాన్ని నమ్ముతాను. ఆయన దేవుడు పక్షిరాజు యవనాన్ని పునరుద్ధరిస్తాడు. బైబిల్ చెప్తుంది, పక్షిరాజు తన యవనాన్ని నూతనపరుచుకుంటుంది, పునరుద్ధరించుకుంటుంది అని చెబుతుంది. ప్రతి కొంతకాలానికి పక్షిరాజు తన యవనాన్ని పునరుద్ధరించుకుంటుందని, తనను తాను మళ్ళీ నూతన యవనంగా చేసుకుంటుందని నమ్మబడుతుంది. పక్షిరాజు దీర్ఘకాలం బ్రతుకుతుంది. అయితే అది తన యవనాన్ని పునరుద్ధరించుకున్నప్పుడు, అలా అది తయారైనప్పుడు అది చాలా చలాకీగా ప్రవర్తిస్తుందని మనం కనుగొన్నాం. కాబట్టి నేను దానిని ఒక ఉద్యమంతో పోలుస్తాను. మనం దేవుని పక్షిరాజు పిల్లలం. వాటికి కొంచెం వయసు పెరిగినప్పటికీ, వయసు పైబడినప్పటికీ, దానికి గనుక మళ్ళీ ఉద్యోగం వస్తే అది మళ్ళీ యవనంగా అవుతుంది. క్రొత్త శక్తి ఉన్నట్లు, ఎంతో మంచిగా ఉన్నట్లు అది భావిస్తుంది. నా జీవితంలో ఎప్పుడూ లేనంతగా దేవుని సన్నిధిని నాతో ఉందని నేను తెలుసుకున్నప్పుడు నేను చాలా మంచిగా దాన్ని భావించేదను. ప్రభు సన్నిధి దగ్గరగా ఉందని తెలుసుకుందును. పక్షిరాజుకి 2 గొప్ప రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలు దాని విడుదల కోసం ఉన్నాయి.
అవి పాత మరియు కొత్త నిబంధనల్ని సూచిస్తాయి. ఇప్పుడు మనం మళ్ళీ కనుగొన్నాము. అదేమనగా పక్షిరాజు అనేది ఏ ఇతర పక్షి కంటే కూడా ఆకాశంలో ఎంతో ఎత్తుగా ఎగరగలదు. మీరు తరచుగా హాక్, డేగా లేక రాబందు కన్ను గురించి విన్నారు కదా. అది పక్షిరాజుకి ఒక ఔత్సాహికుడు. ఎందుకు? పక్షిరాజు చూసినట్లు అది సగం దూరం కూడా చూడలేదండి. పక్షిరాజు గాలిలో ఎంతో ఎత్తుకు వెళుతుంది. అదొక నిర్దిష్ట నిర్మాణాన్ని కలిగి ఉంది. ఏ ఇతర పక్షి దానిని అనుసరించలేదు. గద్ద లేక రాబందు అనేది ఒకవేళ పక్షిరాజును కనుక అనుసరించడానికి ధైర్యం చేస్తే అది నిశ్చయంగా గాలిలోనే నశించిపోతుంది. అందువల్ల పక్షిరాజు ఒక ప్రత్యేకంగా తయారు చేయబడిన ఉత్పత్తి. కాబట్టి అది ఎంతో ఎత్తుకు వెళ్ళగలదు. దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులుగా పోల్చాడు. అవి వెళ్తాయి. మీరు ఎంత ఎత్తుకు వెళ్తే అంత దూరం చూడగలరు. చూడగలిగే కన్ను మీకు లేకపోతే ఇంకా ఎత్తుకు వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి దేవుడు మనల్ని ఎత్తుకు తీసుకు వెళ్ళినప్పుడు మనల్ని మరింత దూరం చూడనివ్వగల ఒక కన్ను మన కొరకు ఆయన యొద్ద ఉన్నది. నాకది ఇష్టం. మీరు ఎంత ఎత్తుకు వెళ్తే అంత దూరం చూడగలరు. చాలామంది ప్రజలు చాలా ఎత్తుకు వెళ్ళడానికి ప్రయత్నించినా వారిని వేలెత్తి చూపిస్తారు. ఇప్పుడు పక్షిరాజు ఎలాగూ ఒక పక్షియో అలాగే కోడి కూడా ఒక పక్షినే. అయితే కోడికి ఈ పరలోకపు వాతావరణం గురించి చాలా తక్కువ తెలుసు. దానికి దాని గురించి తక్కువ తెలుసు. పక్షిరాజుల గురించి చెప్పాలంటే చాలాసార్లు పశ్చిమంలో మరియు ఉత్తర అడవుల్లో నేను ఆ గొప్ప కళాఖండమైన పక్షిని గమనించాను. ఒకసారి సిన్సిటీ, ఓహియోలోని సిన్సిటీ నాటి జంతు ప్రదర్శనశాలలో నాకు బాగా గుర్తుంది. అప్పుడే పట్టుబడ్డ ఒక పక్షిరాజును చూశాను. నేను చూసిన వాటిలో అది చాలా దయనీయమైన దృశ్యం. ఈ గొప్ప పరలోక పక్షిని ఎవరో పట్టుకుని వలలో వేసి ఒక బోనులో పడవేశారు. అది తనలో ఉన్న శక్తితో ఆ పెద్ద కడ్డీలకు వ్యతిరేకంగా ఎగురుతూ తన రెక్కలను కొట్టుకుని మళ్ళీ వెనక్కి పడిపోయింది. దేవుని స్వరూపంలో పుట్టి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి ఏర్పరచబడిన మనుష్యులు పాపం, అలవాట్లు మరియు ఈ లోక కార్యాల చేత బంధించబడటం పక్షిరాజు కంటే కూడా చాలా అది దయనీయమైన పరిస్థితి. మనిషి బంధించడానికి పుట్టలేదు. మనిషి స్వేచ్ఛాజీవి. కుమారుడు ఎవరిని స్వతంత్రునిగా చేశాడో వారు నిజంగా స్వతంత్రులు. పక్షిరాజు మొదట తన గూడును ఇక్కడ భూమి మీద పెట్టుకోదు. అది తన గూడును ఒక కొండలో సాధ్యమైనంత ఎత్తులో పెట్టుకుంటుంది. అది సజీవ దేవుని సంఘానికి మాదిరి. మీరు ఒక నగరం, లోయలో కాదు, ఒక కొండ మీద ఏర్పాటు చేయుదురు. ఎందుకంటే సాధారణ శత్రువు దాని పిల్లలను కనుగొనలేదు. హో, మనం కల్వరి కొండలో శత్రువుల అరుపులకు చాలా దూరంలో యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని దాచిపెట్టాడని తెలుసుకోవడం ఎంత గొప్ప ధన్యత. పక్షిరాజు తన గూడు రేపునట్లు అనే గొప్ప వర్తమానం నుండి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మనకిచ్చిన యొక్క మంచి అంశాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎల్లప్పుడూ మనకు శక్తిని అనుగ్రహిస్తూ, మనలను బలపరుస్తూ, మనకు తాజా ఆహారాన్ని ఆయన పంపిస్తూ మనలను పోషిస్తున్న గొప్ప దేవుడు. మన గొప్ప పక్షిరాజు ఆయనే అయ్యున్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్న మనలను, తన పిల్లలను ఆయన మంచి ఆహారంతో తృప్తిపరిచే దేవుడు. అందుకే మనం చదువుకున్నాం, పక్షిరాజు యవనం వలె నీ యవనమును కొత్తదగుచున్నట్లు ఆయన మేలుతో మనల్ని తృప్తిపరచుచున్నాడు. ప్రియ సోదరులారా, ఆయన కొరకు మనం ఎదురు చూడగలిగితే, అందుకే వాక్యంలో మనం చదవగలం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
ఓ ప్రియ సోదరులారా, ఎంత గొప్ప వాగ్దానం! నిజంగా ఆయన కొరకు మనం ఎదురు చూడగలిగితే, ఆయన ఆహారం కొరకు ఎల్లప్పుడూ మనం ఎదురు చూడగలిగితే, ఆయన మనకిచ్చే శక్తి కొరకు, ఆయన మనకిచ్చే గొప్ప వాక్యం కొరకు, ఆయన మనకు పంపే గొప్ప శక్తి కొరకు మనం ఎదురు చూడగలిగితే నిశ్చయంగా మనం బలం పొందుకుంటామని, మనం రెక్కలు చాపి పైకి ఎగురుతామని, అలయక పరుగెత్తుతామని ఆయన వాగ్దానం చేశాడు. సొమ్మశిలక నడిచిపోతామని ఆయన వాగ్దానం చేశాడు. నిజంగా ఆయన వాగ్దానం ఎల్లప్పుడూ గొప్పదై ఉన్నది. నిజంగా ప్రియ సోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉండి మనలను ఎల్లప్పుడూ నడిపించే గొప్ప పక్షిరాజుగా ఆయన ఉన్నాడు. ప్రియ సోదరులారా, పక్షిరాజు గురించి ప్రవక్త ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. పక్షిరాజు దేవునికి, ప్రవక్తలకు మరియు ఒక విశ్వాసికి కూడా సాదృశ్యంగా ఉన్నది. పక్షిరాజు తన ముక్కుతో ఆహారం తినిపించేదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రధాన పక్షిరాజు కూడా మనకు తన వాక్యమనే ఆహారమును తన నోటి నుండే మనకు పంపిస్తూ ఉన్నాడు. అందుకే వాక్యంలో మనం కనుగొనగలం, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తామని. ప్రియ సోదరులారా, యెషయా గ్రంథం 40:31 మనం చదువుకున్నాం, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుతారని. నిజంగా ప్రియ సోదరులారా, మనం గమనించినట్లయితే ఒక పక్షిరాజు తాను అలసిపోయినప్పుడు, తన ముక్కు అరిగిపోయినప్పుడు, తన రెక్కలు ఇరిగిపోయినప్పుడు అది చేసే ఒకే ఒక్క పని ఏమిటంటే అది ఎదురు చూడటం. ఒక రహస్యముందున్న గుహలోకి వెళ్ళిపోయి అది నిరీక్షించి తనకున్న ఆ పాత రెక్కలను విరగొట్టుకుని, తన ముక్కును బండకేసి కొట్టుకుని పీకి వేసుకుని నిరీక్షణతో, విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అది చేసే గొప్ప పని అదే. తిరిగి అది దేవుని శక్తిని పొందుకుని ఒక నూతన యవనంతో, ఒక నూతన శక్తితో, ఒక ఉద్యోగంతో బయటకు రావటం మనం చూడగలం. అదే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఒక పక్షిరాజు తన యవనాన్ని పునరుద్ధరింపజేసుకుంటుందని, తన యవనాన్ని నూతనపరుచుకుంటుందని. ఆ పక్షిరాజు ఒక విశ్వాసికి ఎంతగానో సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనము అనేకమైన లోక సంబంధమైన విషయాలతో, పాపముతో మనం మురికిగా మారినప్పుడు, మనము నిర్జీవంగా మారినప్పుడు మనము చేయాల్సిన పని క్రీస్తు నుండి గొప్ప శక్తిని పొందుకోవడానికి, ఆయన మనకిచ్చే ఆ గొప్ప బలాన్ని పొందుకోవడానికి ఒంటరి అయి, క్రీస్తుతో ఒంటరి అయి మనకున్న పాత రెక్కలను, ప్రతి మురుకును, ప్రతి చెత్తను వేరు చేసుకుని, పనికిరాని ప్రతి చెత్తను వేరు చేసుకుని దేవుడు మనకిచ్చే గొప్ప శక్తి కోసం ఎదురు చూడటం దేవుడు మనకిచ్చిన గొప్ప వరమై ఉన్నది. విశ్వాసంతో ఆయన కొరకు మనం ఎదురు చూడగలిగితే ఆయన మనకు కొత్త యవనాన్ని ఇస్తానని, కొత్త బలాన్ని ఇస్తానని, కొత్త ఉజ్జీవాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మనము అలసిపోకుండా పక్షిరాజుల వలె మనం ఎగురున్నట్లు ఆయన మనకు కొత్త బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. క్రీస్తు కొరకు మన విశ్వాసంతో మనం ఎదురు చూచినప్పుడు ఆయన మనకు బలాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులరా, నిజంగా మనం ఎంతో గొప్ప కృప పొందిన ప్రజలమై ఉన్నాం. గొప్ప ప్రధాన పక్షిరాజు మనకున్నాడు. గొప్ప శక్తినిచ్చే గొప్ప ప్రధాన పక్షిరాజు ఆయన. తన ముక్కుతో ఆహారాన్ని తినిపించే గొప్ప పక్షిరాజు ఆయన. తన పిల్లలను ఎంతో బలమైన ఆహారంతో పోషించే గొప్ప పక్షిరాజు ఆయనే అయి ఉన్నాడు. ప్రియ సోదరులారా, పక్షిరాజుకి 2 రెక్కలు ఉంటాయని, ఆ 2 రెక్కలు దాని విడుదల కోసం అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అవి పాత మరియు కొత్త నిబంధనలను సూచిస్తున్నాయని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా పక్షిరాజు తనకున్న 2 రెక్కలతో బలంగా నీలి ఆకాశాల్లోకి ఎగిరి, ఎంతో ఉన్నతమైన స్థలాల్లోకి ఎగిరి అది ఎంతో సంతోషంతో విహరించినట్లు, దాని రెక్కలు దానికి ఎంతగానో సహాయపడుతున్నట్టు ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన విశ్వాసి దేవుడు మనకిచ్చిన 2 రెక్కలు అనగా పాత మరియు కొత్త నిబంధనలను మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ, వాటి నుండి గొప్ప ఆధ్యాత్మిక విషయాలను పొందుకుంటూ, వాటి నుండి ఎన్నో ఉన్నతమైన విషయాలను మనం పొందుకుంటూ, కొత్త బలాన్ని పొందుకుంటూ, క్రీస్తులో మనం ఇంకనూ బయలుపాటును పొందుకుని ఆయనలో మరీ ఎత్తుకు ఎదగడానికి,
ఆయనలో ఆనందించడానికి, ఆయనలో ఎత్తైన స్థలాలకు వెళ్ళి మనం ఆయనలో విహరించడానికి ఎంతో సాదృశ్యంగా ఉన్నాయి. పాత మరియు కొత్త నిబంధనల గ్రంథంలో నుంచి దేవుడు మన కొరకు దాచిన అనేకమైన వాగ్దానాలను తీసుకుంటూ పక్షిరాజు తనకున్న 2 రెక్కల సహాయంతో నీలి ఆకాశాల్లోకి వెళ్ళి విహరిస్తున్నట్లుగానే దేవుడు మనకిచ్చిన ఈ పాత మరియు కొత్త నిబంధన అనే 2 రెక్కలతో మనము కూడా క్రీస్తులో ఎంతో ఎత్తుగా ఎదగవలసిన వారమై ఉన్నాం. ఆయనలో ఎంతో ఆనందించవలసిన వారమై ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఒక పక్షిరాజును గనుక ఒక రాబందు కానీ, ఒక కాకి కానీ, ఒక డేగ కానీ, మరి ఏ ఇతర పక్షి అయినా వెంబడించాలని ప్రయత్నిస్తే అది మధ్యలోనే నశించిపోతుందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఒక పక్షిరాజు నీలి ఆకాశాల్లోకి ఎగరటానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణంతో అది నిర్మించబడింది. దేవుడు దానిని ప్రత్యేకంగా నిర్మించాడు. దానితో ఏ పక్షి కూడా ఎగరలేదు, ఏ పక్షి కూడా దానిని అనుసరించలేదు. ఒకవేళ అనుసరిస్తే అవి కొంత ఎత్తులోనే నశించిపోతాయని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులతో పోల్చాడు. అవి ఎంత ఎత్తుకు వెళ్ళగలిగితే అంత దూరం చూడగలవని ఆయన చెప్తూ ఉన్నాడు. నిశ్చయంగా అది ప్రవక్తకు సాదృశ్యంగా ఉన్నది. ఒక ప్రవక్త ఎల్లప్పుడూ ఎంతో దూరం చూసే వ్యక్తిగా నిర్మించబడ్డాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూడగలడు, జరిగిపోయిన విషయాలను చూడగలడు, జరుగుతున్న విషయాలను చూడగలడు, జరగబోయే విషయాలను కూడా చూడగలడు. ఆ పక్షిరాజు ఎత్తైన స్థలాలకు వెళ్ళి దూరంగా చూసినట్లుగానే ఒక దేవుని చేత ఎన్నుకోనబడి పంపబడిన ఒక ప్రవక్త కూడా ఎంతో దూరం చూడగలడు. నిజంగా ప్రియ సోదరులారా, కోడి కూడా ఒక పక్షి జాతేనని, అయితే ఆ నీలి ఆకాశాల గురించి తెలియదని, అది భూసంబంధమైన వాతావరణంలో మాత్రమే తిరగగలదని, దానికి పరలోక సంబంధమైన విషయాలు తెలియదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, కోడి కూడా పక్షి జాతి. అది ఎల్లప్పుడూ కిందే ఉండి అది పెంటను దువ్వుతూ ఎంతో ఆనందిస్తూ తన పిల్లలను పిలుస్తూ అది భూమి వరకే పరిమితమై ఉంటుందని, అది పక్షిరాజుకు సరిపోదని, పక్షిరాజుకు ఆ నీలి ఆకాశాల గురించి తెలిసినట్లు ఒక కోడికి తెలియదని ప్రవక్త చెప్తున్నాడు. ఒక కోడికి పరలోక వాతావరణం గురించి చాలా తక్కువ తెలుసని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, అనేకమైన శాఖా సంబంధమైన పిల్లలు కోడి పిల్లల ఆహారాన్ని భుజిస్తూ పరలోకం గురించి ఏమీ తెలియని వారై వారు కేవలం ఒక సిద్ధాంతాల్లో, ఒక ఆచారాల్లో మాత్రమే ఉండగలుగుతున్నారు, కానీ పరలోక సంబంధమైన విషయాలను వారు తెలుసుకోలేకపోతున్నారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఒక పక్షిరాజు ఈ భూ సంబంధమైన వాతావరణంలో కాకుండా అది ఎంతో ఎత్తులో తన గూడు నిర్మించుకుంటుందని, ఎంత సాధ్యమైతే అంత ఎత్తులో తన గూడును నిర్మించుకుంటుందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అది సజీవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దాని పిల్లలను సాధ్యమైనంత ఎత్తులో పెట్టుకుంటుందని, సాధారణ శత్రువు దాని పిల్లలను కనుగొనలేడని ఆయన చెప్తూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఈరోజు మనలను కూడా, తన పిల్లలమైన మనలను కూడా ఆ కల్వరి కొండలో శత్రువు అరుపులకు చాలా దూరంగా యేసు తన రక్తం ద్వారా మనలను కప్పి దాచిపెట్టాడు. ఏ శత్రువు మనలను ముట్టలేడు. శత్రువుకి అందనంత దూరంలో దేవుడు మనలను దాచి ఉంచాడు. ప్రియ సోదరులారా, ఎంత గొప్ప కృపది! ఆయన రక్తంతో మనం కప్పబడి ఉన్నాం. ఆయన నుండి ఎల్లప్పుడూ మనం శక్తి పొందుకుంటూ ఉన్నాం. పక్షిరాజులు దేవుని కొరకు ఎదురు చూచి నూతన బలాన్ని పొందుకున్నట్లే మనము కూడా ఆయన మనకిచ్చే గొప్ప వాక్యం కొరకు ఎదురు చూస్తూ, ఆయన తన ముక్కుతో తినిపించే గొప్ప ఆహారం కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన నుండి నూతన బలాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆయన మనకు గొప్ప శక్తిని ఇస్తానని వాగ్దానం చేసిన రీతిగానే ఆయన నుండి బలమైన ఆహారాన్ని తింటూ, ఆయన నుండి ఎల్లప్పుడూ మనం పోషించబడుతూ, ఆయన నుండి జీవాన్ని పొందుకుంటూ ఆయనలోనే జీవించగలుగుతున్నాం. నిజంగా దేవుడు మన పట్ల చూపిన ఆ గొప్ప కృప కొరకు, ఎల్లప్పుడూ ఆయన మనల్ని పోషిస్తున్న విధానం కొరకు
ఆయనకు ఎంతగానో మనం మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఈ అంశంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము గొప్ప పక్షిరాజులమై ఉన్నామని, దేవుని నుండి మనం గొప్ప శక్తిని పొందుకోగలుగుతున్నామని, ఆయన వాక్యం ద్వారా ఎంతో శక్తిని పొందుకొని ఎత్తైన నీలి ఆకాశాల్లోకి వెళ్ళి ఎన్నో గొప్ప విషయాలను మనం చూడగలుగుతున్నామని, ఆయనలో ఆనందించగలుగుతున్నామని, ఈ భూలోక సంబంధమైన విషయాలకు దూరంగా జరిగి క్రీస్తులో మనం ఆనందించగలుగుతున్నామని మనం చూడగలుగుతున్నాం. ప్రియ సోదరులారా, ఆయన ఇచ్చే గొప్ప ఆహారాన్ని తింటూ ఆయన కొరకు యథార్థంగా జీవిద్దాం, ఆయన కొరకు యథార్థంగా బతుకుతాం, ఆయనతోనే ఎగిరిపోదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను అనేక మందికి పంచి దేవుని నుండి మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పక్షిరాజు పొందెడు నూతన యౌవనము, ప్రభువైన యేసు నీకు దయచేయును. పక్షిరాజు పొందెడు నూతన యౌవనము, ప్రభువైన యేసు నీకు దయచేయును. విశ్వాసపు రెక్కలతో పైకి ఎగురుమా, సంఘమా నీవే సిద్ధపడుమా, వరుడేసుని ఎదుర్కొనగా సిద్ధపడుమా, సంఘమా నీవే సిద్ధపడుమా, వరుడేసుని ఎదుర్కొనగా సిద్ధపడుమా. ఎగిరే ఎగిరే పక్షిరాజై సియోనుకు ఎగిరిపో, వీచే గాలివోలే శుద్ధాత్మతో సాగిపో. ఎగిరే పక్షిరాజై సియోనుకు ఎగిరిపో, వీచే గాలివోలే శుద్ధాత్మతో సాగిపో. సంఘమా వధువు సంఘమా, సంఘమా వధువు సంఘమా, మండల జాడలను వెంబడించు, మండల జాడలను వెంబడించుమా. ఎగిరే